సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 తను 1 ఇయర్ నుంచి జాబ్ చేస్తుంది. ఇంట్లోకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. ఇంట్లోకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదా అంటే మీరు అడగచ్చు, ఏంటి చేయలేదా అని. పిల్లోడికి నాకు ఇష్టం లేని ఐటమ్స్ కొంటూ అలా ఖర్చు పెడతా ఉంటుంది తప్ప. ఏంటమ్మా అవి? జంక్ ఫుడ్ మేడం. ఏం జంక్ ఫుడ్ చేస్తున్నావు? KFC ఇష్టంగా తింటాడు మ్యామ్. చికెన్ ఉంటుంది కదా, ఫ్రై చికెన్, అది ఒక్కటి ఇష్టంగా తింటాడు. పిజ్జాలు బర్గర్లు తినడు. అవి ఇంకా చిప్స్ మేడం, కేక్స్ మేడం, నెక్స్ట్ ఇంకా కోక్స్ మేడం. డైలీ ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది. నేను అంటాను, అరే వాడి చిన్న పొట్ట అలా ఇష్టమైనట్లు అంతా జంక్ ఫుడ్స్ తెస్తుందని చెప్పేసి అని పెళ్ళానికి విడాకులు ఇచ్చేద్దామా? ఇది కూడా గొడవలకి కారణం మేడం, అరుపులకి కారణం కావచ్చు నాన్న. రేపు పిచ్చోడా, ఇవాళ నువ్వు చెప్పే ప్రతిదీ, ఆ అమ్మాయి చెప్పే ప్రతిదీ, నీ నుంచి వచ్చే థ్రెట్స్ ప్రతిదీ ప్రతి సంసారంలో ఉండేవే మేడం. నా కొలీగ్స్ కూడా తెలుసు మేడం, వాళ్ళు కాలేజ్కి వెళ్ళగానే కామెంట్ చేస్తారు ఏంటంటే, పొద్దున్నే ఇల్లు ఉడ్చుకుని వచ్చేసావా, ఆ పొద్దున్నే రైస్ పెట్టుకుని వచ్చేసావా, అది వాళ్ళకి ఎలా తెలిసింది? వాడేం చేయట్లేదా ఇంట్లో? నువ్వు పిక్కులు పెట్టావా వాట్సాప్ లో, స్టేటస్ పెట్టావా? కాదు మేడం, నా బాధ నేనే షేర్ చేసుకున్నాను అక్కడ. ఎవడు ఎంత మంది ఇల్లు ఊడ్చుకోవట్లే? ఏమి మొగుడు చేత ఇల్లు ఎందుకు ఊడిపిస్తున్నావు? ఏం ఊడవలేవా? నడు వంగట్లేదా? నేను చేస్తాను. ఒకవేళ నేను బాబుని రెడీ చేయడంలో ఏమైనా బిజీ ఉండుంటే అప్పుడు మా ఆయన వచ్చేసి, ఎందుకంటే దీపం పెట్టాలని చెప్పి ఇవాళ 190 మంది భార్యకి హెల్ప్ చేస్తున్నారు, ఇంటి పనులు చేస్తున్నారు. కాలం మారింది. ఆ 90లో నేను కూడా ఉన్నాను మేడం. చెప్పింది 100. బయటికి వెళ్ళి ఎవరో నిన్ను కామెంట్ చేస్తున్నారని ఎందుకు ఫీల్ అవుతున్నావు? తనకి చెప్తాను, అరే నువ్వు కొంచెం ఎర్లీగా లేచి నువ్వు ఈ పనుల్లో నాకు హెల్ప్ చేస్తే బాగుంటది కదా అని అంటాను. నెక్స్ట్ ఇంట్లో పనుల్లో మేడం, రైస్ పెట్టడంలో వీటిల్లో నాకు హెల్ప్ చేస్తే ఒక్క కర్రీ మాత్రం తను చేస్తుంది మేడం. తను ఏమంటదంటే, ఏ కర్రీ లేకుండా అవుతుందా నీకు? మరి కర్రీ చేస్తున్నాను కదా, గొప్పే కదా అంటుంది. పెళ్ళైన డే 1 నుంచి మేజర్ కంప్లైంట్ ఏంటంటే, ఇప్పటికీ తను ఇన్నేళ్లలో 1 or 2 సార్లు మాత్రమే నాకన్నా ఎర్లీగా లేచింది తప్ప మ్యాక్సిమం లేట్గా లేగి వస్తుంది. నేనేమనుకున్నానంటే, మేబీ జాబ్ వచ్చాక మనిషి మారుద్ది, అప్పుడైనా రెస్పాన్సిబుల్ వర్కింగ్ ఉమెన్ అయితే ఎర్లీగా లెగుస్తుంది అనుకుంటాను. కానీ తాను లేట్ గానే లెగుస్తుంది మేడం. మీరు ఏ టైంకి లేస్తారండి? ఆయన 5కి 4కి లేచే అలవాటు కూడా ఉంది. ఈ విషయంలో నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే 6:30కి లేచినా అట్లీస్ట్ మనం టైంకి వెళ్ళగలిగే వాళ్ళం కాలేజ్కి. నేను కాలేజ్కి లేట్గా వెళ్తున్నానన్నా అన్నిటికీ కారణం ఎవరంటే లేట్గా లేచేవాళ్ళే. నేను ఇంకేం చేయలేక ఆరోగ్య రీత్యా ఆమెకి ఉండుండొచ్చు. అదే అంది. ఇందాక తను చెప్పిన ఒక పాయింట్, అసలు వెరీ స్టార్టింగ్లో ఏమన్నా మీరు అడిగారు గుర్తుందా, ఆ అబ్బాయికి జాబ్ ఇష్టమా, వాళ్ళ పేరెంట్స్కి జాబ్ ఇష్టమా అని. అక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఉంది మేడం. ఏంటంటే, మ్యారేజ్కి ముందు నాకేం చెప్పారంటే, అమ్మాయి జాబ్ చేస్తుంది, చాలా ఇష్టం. నేనేం దాచలేదు. నేను అన్నాను, వర్కింగ్ ఉమెన్ అయితేనే నాకు ఇష్టం, ఎందుకంటే రెస్పాన్సిబుల్గా ఉంటుంది, వర్క్ చేయాలి అని. అప్పటికి తనకి జాబ్ లేదండి. అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టం. అసలు ఇన్ఫ్యాక్ట్ బెంగళూరులో ఏదో చెప్పి అందులో అమ్మాయికి జాబ్ వచ్చింది ఇప్పుడు. బట్ మీ మ్యారేజ్ కోసం ఇప్పుడు ఆపుతున్నాము. ఎనీవేస్ మ్యారేజ్ తర్వాత అమ్మాయి జాబ్ చేయడం కన్ఫర్మ్ అని అన్నారు. అంటే అమ్మయ్యా అని చెప్పేసి నేను చాలా రెస్పాన్సిబుల్ ఉమెన్ చేసుకున్నాను అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ పట్టింది తనకి జాబ్ తెచ్చుకోవడానికి? 6 ఇయర్స్ పట్టింది. సో 6 ఇయర్స్లో ఆమెకి జాబ్ లేదని మీరు ఆమెను అర్థం చేసుకోలేకపోయారా? జాబ్ లేదని డిసప్పాయింట్ అయ్యాను మేడం. జాబ్ లేనందుకు కూడా పోనీ నేను సరే డిసప్పాయింట్ అయ్యాను, పోతే పోయింది. నేను ఆశించిన జాబ్ చేసే అమ్మాయి రాలేదు. అట్లీస్ట్ ఇంట్లో పనుల్లో అన్న ఈ రేంజ్లో, తను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి, హౌస్ వైఫే కాబట్టి, అట్లీస్ట్ ఇంట్లో పనుల్లో అయినా యాక్టివ్నెస్ తీసుకుని, నేను ఏదైతే చూసానో అదే. జాబ్ చేయనప్పుడు కూడా వంటను ఇంటి పనులు మీరే చేశారా? జాబ్ చేయనప్పుడు కూడా వంట ఇంటి పనులు నేను చేయలేదు మేడం. కానీ జాబ్ చేయనప్పుడు కూడా వంట ఇంటి పనులు నాకు లేట్ అయ్యేవి. నేను ఎక్స్పెక్ట్ చేసే టైం ఏంటి? నేను కాలేజ్కి వెళ్ళాలి మేడం. నేను ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి నేను అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాను. తానేమో డే 1 నుంచి జాబ్ చేయక ముందు, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏ టైంకి లెగుస్తుందో ఇప్పటికి కూడా అదే టైంకి లెగుస్తుంది. జాబ్ చేస్తున్నప్పుడు కూడా 1 ఇయర్కి కూడా ఇలాగే ఉంటుంది. 8, 9, 10. తన కాలేజే 9-10కి మేడం. సో 9-10కి జాబ్ ఉన్నప్పుడు తను ఏ టైంకి లేవాలి? నేను 9:20కి నా కాలేజ్, 9:20కి కాలేజ్ ఉంటేనే నేను 4కి 5కి లెగుస్తున్నాను. మరి తను ఏ టైంకి లేవాలి? 9-10కి జాబ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అదే పాయింట్ ఏమన్నా అంటే ఒకటే సాకు మేడం. వెనకటికి ఆడవాళ్ళకి శారీరక బలం ఉంది, మానసిక బలం ఉంది. ఇప్పుడు తిండనుకో, ఇప్పుడు పరిస్థితులు అనుకో, వాళ్ళ శారీరక విషయం అనుకో, బయట అడ్డమైన వాళ్ళతోటి మాటలు పడుకుంటూ, బయట ఉద్యోగాలు చేసుకుంటూ, బస్సుల్లో నలిగి, లేకపోతే స్కూటీల మీద వచ్చి రోడ్డు మీద ఎన్ని పడాలో ఆడవాళ్ళు ఒక ఆడదానిగా నాకు తెలుసు. యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ మీరు ఒక భర్తగా మీరు ఇంట్లో కోరుకుంటున్నారు, బాగుంది, వెల్ అండ్ గుడ్. బయట ఎన్ని చిరాకులు పడి ఇంటికి రావాలో అర్థమవుతుందా? అది హెల్త్ మీద ఎంత చూపిస్తుందో మీకు తెలుసా?
అది ఒక్కొక్కసారి సంసారం మీద కూడా చూపిస్తుంది అన్న విషయం మీకు తెలుసా? ఇంకొక విషయం నేను చెప్తున్నా, భార్యాభర్తలు అన్న తర్వాత అడ్జస్ట్మెంట్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇమ్మెచ్యూర్డ్ తనంతో నువ్వు చేసింది ఏంటి, ఆ అబ్బాయి వెనకటికి మనస్తత్వం ఉందన్న సంగతి నువ్వు గుర్తించకపోవటం. అర్థమైందా? అర్థమైంది. డబ్బు ఇవ్వలేదు, అతను జాబ్ చెయ్యాలి అనే మెంటాలిటీ ఉన్నప్పుడు మరి నువ్వు 5 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకున్నావమ్మా ఉద్యోగం చేయకుండా? నేను అన్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను జాబ్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెంటనే ప్రెషర్ పెట్టారు, కన్సీవ్ అవ్వాలి మాకు బాబుగా, బేబీ. బిడ్డ ఏమిటే కావాలి, ఉద్యోగం ఏమిటే కావాలి. నేను అన్నాను రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకోండి అంటే, ఫస్ట్ నేను 2 కావాలి అన్నారు. 2 అంటే చాలా కష్టం అండి, నేను మేనేజ్ చేయలేను, సో ఏదో ఒకటి చెప్పండి అంటే వాళ్ళ పేరెంట్స్ బేబీ అన్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ బేబీనిచ్చి. మళ్ళీ 4 ఇయర్స్ అంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చింది మ్యామ్. ఏంటంటే C-సెక్షన్ అవ్వడం వల్ల ఇంజెక్షన్ చేస్తారు, దానివల్ల బ్యాక్ పెయిన్, బ్యాక్ అరిగిపోయింది, నెక్ అరిగిపోయింది. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం అలా డిలే అయిపోయింది. ఈయన ఏం చేశారంటే, ఇన్ని ఇయర్స్ అయిపోయింది, నువ్వు జాబ్ లేదు, నీకంటూ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ కాదు, ఆ టైప్లో స్టార్ట్ చేశారు. మా శృతి ఉంది వాళ్ళ చెల్లి, తను చూడు లక్ష సంపాదిస్తుంది నెలకి, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఆ టైంలో ప్రెషర్ పెట్టేయడం వల్ల హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారు అది నాకు తెలియదు. ఈయన అనడం నాకు తెలుసు. ఆయన ఎంత సంపాదిస్తున్నారు తెలియదు మేడం, కానీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఈక్వల్. మీ సాలరీ ఎంత? వాళ్ళకంటే ఈక్వల్గా ఉందా, కొంచెం తక్కువ ఉంది? తక్కువే ఉంది. మరి ఆ అమ్మాయి మీ చెల్లెల హస్బెండ్ తో మిమ్మల్ని పోల్చుకుంటే మీరు ఎక్కడ ఉంటారు? కానీ- తప్పు. సరే మేడం, అన్నిటికీ తప్పు- ఇప్పటి వరకు తప్పని నువ్వు ఏం ఒప్పుకుంటున్నాను చెప్పినా మేడం. నేను విన్నానన్న తప్పని పెద్దదాన్ని ఒప్పుకుంటున్నాను. నేను చెప్తున్నాను విను. సరే మేడం, ఇవన్నీ నువ్వు పాతకాలపు ఆలోచనలతో నువ్వు ఉన్నావు. ఒకే ఒక ఛాన్స్ మేడం. ఏంటంటే ఇంటి పనుల్లో పార్ట్ తీసుకోవాలి అన్నది, పిల్లోడిని స్నానం చేయించడం వాటిల్లో పార్ట్ తీసుకోవాలి అంది, తీసుకుంటున్నాను. నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నా రైట్స్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, నువ్వు హెల్ప్ చేయి అంటే అన్నిట్లో చేస్తున్నా. మరి తను వర్కింగ్ ఉమెనే కదా, నాకు కూడా ఒక విషయంలో హెల్ప్ చేయాలి కదా మేడం, ఇల్లు నడపటంలో, అంటే మనీ మేనేజ్మెంట్లో. ఏం చేస్తారు మీరు శాలరీ మరి ఇంటికి? కరెక్ట్ పాయింట్ అడిగారు. ఆయన విషయంలో పిల్లలకి కావాల్సినవి ఏంటంటే ఇంట్లో రైస్, లేదంటే టిఫిన్, కాయగూరలు, అంతే, ఫ్రూట్స్. ఆయన విషయం పిల్లోడికి వాల్నట్స్ తీసుకోరు, నేను వాల్నట్స్ పెడతాను, చిన్నప్పటి నుంచి వాడు ఇష్టంగా తింటాడు వాల్నట్స్. నువ్వు సంపాదిస్తున్నావు కదా, లేదంటే మీ వాళ్ళని అడిగి తెప్పించుకో. అలా అంటారు. బట్టలు ఏ నాడు పిల్లడికి బట్ట కొనలేదు అంటుంది. పిల్లోడికి ఏదో బ్లూ డే సెలబ్రేట్ మెసేజ్ పెడతారు, స్కూల్లో ఉంటారు. అదే మేడం, ప్రతి దానికి నేను కొంటున్నాను మేడం. మన బతుకులన్నీ వీళ్ళకి డేలకి ఖర్చు పెట్టడానికే మన దినం గడిచిపోతుంది కదా మేడం. నేను అదే అన్నాను, నేనేమన్నానంటే ఇవి నా దృష్టిలో ఇంపార్టెంట్, స్కూల్ ఫీజు ఇంపార్టెంట్, వాడికి సంబంధించిన న్యూట్రిషన్ కేర్ ఇంపార్టెంట్, వీటన్నిటికీ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇంట్లో బేసిక్ ఎమ్యూనిటీస్ ఇంపార్టెంట్, ఇంటి రెంట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. నేను ఇంటికి సంబంధించి ఇన్ని ఖర్చులు చేస్తున్నాను కాబట్టి నువ్వు అట్లీస్ట్ ఒక రెంట్ అన్న కట్టు, లేదంటే నువ్వు ఏదో ఒకటి ఇందులో ఒక నీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే. నాకు ఆ విషయంలో తన సైడ్ నుంచి ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదేదో హెర్బా లైఫ్ అవి వాడేస్తుంది మేడం. మరి నువ్వు తగ్గమంటున్నావు, బాపు బొమ్మల్లో అవ్వమంటున్నావు, ఏం చేస్తుంది ఆ పిల్ల? అదే అంది మరి ఏదో ఒకటి చేయాలి. నేనేమన్నానంటే ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసా? మంత్లీ 40,000 అవుతాయి. నీకు ఆ సంగతి తెలుసా పిచ్చోడా? 40,000 వాటి ఖర్చు. మరి నువ్వు అనుకున్న 40,000 అంటే ఎక్సర్సైజులు చేయాలా, జిమ్లకి వెళ్ళాలా, వాకింగ్లకి వెళ్ళాలా, స్విమ్మింగ్లకి వెళ్ళాలా అంటే మరి భార్యలు ఖర్చు పెడతారు నాన్న. మీకు తెలియనటువంటి విషయం. నేను కొన్ని ఇయర్స్ క్రితమే తనకు చెప్పేశాను మేడం, నేను నీ నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్, ఫిజికల్ ఎక్స్పెక్టేషన్స్ కోరుకోవట్లేదు అని చెప్పేశారు. అంటే మ్యారేజ్ అని కొత్తలో అడిగాను, ఇటువంటి ఫిజికల్ ఎక్స్పెక్టేషన్స్ నాకు అవసరం లేదు, నాకు బాపు బొమ్మ వద్దు, నాకేమీ స్లిమ్ ఫిగర్స్ వద్దు, ఇలియానాలు వద్దు, నాకు వద్దు. వచ్చింది, అడ్జస్ట్ అయ్యాను, కాంప్రమైజ్ అయ్యాను, ఊడ్చుకుంటాను, నా ఊడ్చుడు నేను తాళి కట్టావు కాబట్టి భరించమన్నట్టు. అయినా కూడా ఈ రోజు కూడా తన హెర్బా లైఫ్ వేసుకుని వచ్చింది మేడం, ఇప్పుడు తాగేసి వచ్చింది. నేను అడిగానా మేడం, ఆ హెర్బా లైఫ్ కి పెట్టే ఖర్చు ఏదో ఇంట్లో అవసరాలకు పెడితే. ఇప్పుడు నువ్వు క్లారిటీ ఉంది, ఇప్పుడు వచ్చావు అమ్మా. మీ ఆయన ఈ క్షోభ అంతటికి కారణం నేను చెప్పమంటావా? ఆయన మైండ్లో ఒకటి ఉన్నది, నా భార్య ఇలా ఉండాలని ఒక పిక్చర్ ఉంది. ఏంటి? పొద్దున్నే లేవాలి, చక్కగా ఇంటి పని చేసుకోవాలి, చక్కగా ఉద్యోగం చేయాలి, చక్కగా పిల్లాన్ని పెంచాలి, చక్కగా శాలరీని కూడా స్పెండ్ చేయాలి. సరే, మొదటి 3 కుదరలేదు, ఆయన షేర్ చేసుకుంటున్నాడు, నువ్వెందుకు షేర్ చేసుకోవు అనేది ఆయన పాయింట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వు హెర్బల్ లైఫ్ ఒకటి బాంబు పేల్చావు కదా, ఆ హెర్బల్ లైఫ్ నీ జీవితంలో 80% అదే తింటుంది, దానికి ఖర్చు అవుతున్నట్టు. వింటున్నావా? హెర్బల్ లైఫ్లు, ఆ లైఫ్లు, ఈ లైఫ్లు తాగితే ఏమీ కాదు, మనకి సున్నం గుండు. ఆపేసి
చక్కగా తను క్లారిటీ ఇచ్చాడు. ఏంటి అంటే 50% తను పెట్టుకుంటున్నాడు, 50% నీ సాలరీ నుంచి ఒక రెంటో లేకపోతే తన ఫీజో ఏదో ఒక బర్డెన్ నువ్వు పంచుకుంటే తను కూడా ఏమనుకుంటాడంటే ఒక రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటున్నావని నీ మీద అతనికి ఒక రెస్పాన్సిబిలినెస్ వస్తుంది, రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇది మీ ఇద్దరు ఓపెన్ గా కూర్చొని మాట్లాడుకోలేదా నాకు తెలీదు, మాట్లాడుకున్నా నువ్వు పట్టించుకోలేదో నాకు తెలీదు. మెయిన్ కారణం ఏంటి అంటే అతను అనేది పొద్దున్నే కొంచెం బద్ధకం మానుకొని లేవాలి, కొంచెం త్వరగా లేవమని. లేదు అది మ్యామ్, చేస్తే అట్లీస్ట్ తను మానసిక ప్రశాంతత. నాకు మనీ ఇచ్చినంత లెక్క మేడం. ఆయన తన salary నేను- మొత్తం అదే చేతిలో అది పెట్టినంత పెద్ద లెక్క. విషయం కాదండి. మేడం మీరు ఒక్కటి కూడా చెయ్యండి, అదేం పెద్ద విషయం కాదు ఆయన అడిగేది. నేను 6 రాకపోయినా కనీసం 6:30కైనా నేను లేచి చేసుకుంటా. నేను దానివల్ల ఆయన లేట్ అనేది అస్సలు జరగలేదు. తన ప్రాబ్లమ్స్ తను చెప్పాడు ఉంటాయి. ఆమెను ఫస్ట్ 9-10 కి యూనివర్సిటీలో డ్రాప్ చేసి ఇప్పుడు నేను మరి 9:10 late కి అవ్వదా? college కి మరి వెళ్తున్నా. Daily లేట్ చేస్తాను అవుతుందమ్మా, మేడం. మరి. లేట్ ఓలా అవుతుంది డ్రైవర్ మేడం. ఖచ్చితంగా పక్కనే late. మేడం ఎంఆర్సెట్ పక్కనే పక్కనే అయినా five నేను minutes. ఆయన అనేది వెళ్ళాలి ఏంటంటే నువ్వు ఒక అరగంట ముందు లెగిస్తే ఒక అరగంట ముందు వెళ్తారు మీరు. 5:30 కి లేవండి. ప్రాబ్లం ఏంటంటే అయిపోతుంది. మేడం ఆయన లేవట్లేదు అంటున్నారు కదా, లెగుస్తాను చేసుకుంటా. అది ఒకవేళ నేను సర్దుకున్నాను అనుకోండి, ఇంకోటి వెతుకుతారు, నువ్వు బస్కి వెళ్ళిపో, నేనెందుకు డ్రాప్ చేయాలి నిన్ను, బస్కి వెళ్ళాలంటే బాబుని నువ్వు లేట్ చేస్తున్నావు అన్న కోపంలోనో తొందరలోనో నువ్వు బస్సు ఖచ్చితంగా పోయి ప్రత్యామ్నాయాలు ఉండొచ్చు. చూసుకోమంటాడు. నువ్వు ఒక అరగంట ముందు చేసిన తర్వాత మళ్ళీ ఇదే మీటింగ్ పెట్టుకుందావురా. కొన్ని తప్పవు తల్లి, సంసారంలోకి అడుగు పెట్టిన తర్వాత కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. శారీరక సుఖాలు త్యాగం చేయాలి, మానసిక పరమైనటువంటివి త్యాగం చేయాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అని అంటే కనీసము అట్లీస్ట్ ఇట్లా వద్దు, నీ జీతం వచ్చిన తర్వాత కొంత అమౌంట్ ఆయన చేతికి ఇచ్చే, ఏమన్నా చేసుకోండి. పొద్దున్నే లెగండి, అది మెయిన్ పాయింట్. ఆయన ఆవిడని raise షేర్ చేస్తుంది అదే చేసుకోమని అప్పటి వద్దు. నుంచి. నువ్వు దేనికి ఖర్చు పెడతావు ఖర్చు Half an hour పెట్టు. ముందు లేవండి, 5:30 తన శాలరీలో తనకి నీకు ఎంత అమౌంట్ కావాలి చెప్పు. 0 మేడం. శాలరీలో మనీ వద్దు మేడం. నేను ఇందాక అన్నాను సరే, కానీ ఆహా, నువ్వు నాకు అన్నావు మీరు కదా నాన్న. మీరు అన్నది చాలా కరెక్ట్ మేడం. శాలరీ ఎక్స్పెక్ట్ చేయడం కన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే తను లేజినెస్ వదిలేసి ఎర్లీగా లెగిస్తే అది నాకు ఆల్మోస్ట్ ఫుల్ శాలరీ ఇచ్చినట్టు కదా మేడం. సూపర్. అది ఎంత కానీ బాగా అది చెప్పావు. అది అది లేవండి, జరక్కే 5:30 ఇన్ని గొడవలు అయినాయి మేడం. నేను కాలేజ్లో ప్రొఫెషనల్గా దెబ్బ తిన్నది కూడా నేను లేట్ పర్మిషన్లు వెళ్ళి కాలేజ్కి లేట్గా వెళ్ళి మా హెచ్ఓడి దగ్గర బ్యాడ్ ఆ అయ్యి ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ అంతా కూడా ఉంటుంది. ఇవన్నీ కేవలం సరే, దేనికంటే నేను ఒకటి తనని- చెప్తున్నాను, తను మీ late ఆయన గా అబద్ధాలే చెప్తున్నాడు అని అనుకుందాం. ఇప్పుడు అందరి ముందు అయితే తను ఒక మాట అన్నాడు కదా, ఆ మాట ప్రకారం నువ్వు మాకు చేసి చూపించు. ఆ తర్వాత కొద్ది రోజులు ఏమన్నా వస్తే ఉండండి అలాగే. అప్పుడు మేము అప్పుడు అటువైపు చూద్దాం. కూర్చుంటాం. సరేనా? ఇప్పుడు మాత్రం మేము ఇటే. ఓకే మ్యామ్. అందరు ఆడవాళ్ళని అలా ఉండమని చెప్పను, కానీ ఒక చిన్న త్యాగం నువ్వు చేసావంటే మీ ఆయన నోరు 90% మోయించవచ్చు. ఏం చెప్పమంటావా? పొద్దున్నే లేవగానే ఇల్లు ఊడ్చేసేసి బాత్రూంలో దూరి స్నానం చేసి ఒక్క దీపం పెట్టు. మీ ఆయన ఇంకో మాట మాట్లాడితే నాకు చెప్పు. అసలు అలా చేస్తుంటే మా పేరెంట్స్ నైనా మాట్లాడనీయకుండా చేసి ఆమెని జాగ్రత్తతో చూసుకునేవాడిని మేడం. ఇప్పుడు కానీ చేస్తుంది, నాకేం ఇప్పుడు మాట ఇస్తావు చేస్తది. చెప్పు అబ్బాయి, చెప్పు. ఇప్పుడు చేస్తుంది, ఏ మాట ఇస్తావు నువ్వు నాకు? మళ్ళీ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తారా మాకు? ఇవాళ నేను అన్నం కూడా తినకుండా మీకోసం కూర్చున్నా. సారీ మేడం. నాన్న, కొన్ని చిన్న చిన్న త్యాగాలు. ఇవాళ మీరు కలిసి ఉంటే మిగిలిన వాళ్ళందరికీ చంపపెట్టు. ఛాలెంజింగ్ ముఖ్యంగా మీరు మీ బాబు. నిలబడితే మీ బాబు. నాన్న ఎంతో మంది విడిపోవాలనుకునే జంటలకి మీరు వాళ్ళని కలిపిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి మార్గదర్శకం అవుతారు. ఇక్కడ మీరు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొట్టుకున్నా చేసినా చివరికి బంధం అనేది ఒకటి గట్టిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది క్షమాగుణము అనేటటువంటి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నీ స్టూడెంట్స్ ఎంతో మంది నిన్ను మార్గదర్శకంగా తీసుకుని తీరుతారు. ఒకటి అమ్మ, జోడెడ్ల బండి సంసారం అనేది. ఏ ఒక్కటి పడిపోయినా ముందుకెళ్ళదు బండి. బండి వెళ్ళదు, నడవదు, ఇంకొక ఎద్దు మీదే భారం పడుతుంది. అప్పుడు ఇది కూడా కాడి వదిలేసి పడుతుంది, జీవితం మొత్తం కుదేలవుతుంది నాశనం బండి పడినట్టు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటా పోయినా లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు జీవితం నిందించుకుంటా కాదు పోయినా నాన్న. పెద్దదైపోద్ది ఇష్యూ. ఇంకొకటి, మీ జీవితాల్లోకి ఇంకొకళ్ళు రావచ్చేమో, కానీ మళ్ళీ అనుకుంటారేంటో తెలుసా? వాళ్ళే మంచివాళ్ళు. మొదటోళ్ళే మంచి వాళ్ళు అవుతారు అప్పుడు. ఎందుకంటే ఎన్నో జీవితాలు మేము చూసాం కాబట్టి. సారీ నాన్న, ఎందుకంటే నిన్ను నేను ఆ తమాషా పట్టించలేదు. ఏది బాహుబలి సినిమాలు, హారర్లు ఎందుకన్నానంటే నిన్ను మామూలు మనిషిని చేయడానికి, నిన్ను మామూలు దీంట్లోకి తీసుకురావడానికి, నేను అదన్నీ లైటన్ చేయడానికే నేను మాట్లాడాను తప్ప లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్, వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మీ మధ్య ఏమీ లేదు, కానీ ఒక బిడ్డ ఉన్నాడు, కనీసం వాడి కోసం అన్న అమ్మ బాబు కోసం అన్న నువ్వు ఆలోచించు. చాలా మారాలి నాన్న. నీ అలవాట్లను తను మార్చుకోవడానికి తను ప్రయత్నం చేస్తుంది. మేము కూడా హెచ్చరిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మా దృష్టికి వచ్చారు కాబట్టి మేము వదలం. ఇక్కడ నీ నెగ్లిజెన్సీలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని సరి చేసుకో. నువ్వు ఎంత అన్నా చేయి. సాయంత్రం వచ్చేసరికి భార్య భుజం మీద చేయేసి దగ్గరికి తీసుకుని ఒక చిన్న సారీ చెప్తే
ఈ విషయం నేను చాలాసార్లు అడిగాను మ్యామ్, చాలాసార్లు. నేను నుంచి ఏం ఎక్స్పెక్ట్ నీ బిల్డింగ్స్ అడగను, కార్ అడగను, మనీ అక్కడ కూడా అడిగేది. కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఏం యాక్చువల్గా నా బంగారం కూడా పట్టుకెళ్ళిపోయారు మేడం. నేను ఏం అడగట్లేదు, నీ నుంచి నేను అడిగేది జస్ట్ ప్రేమ. ఇది నేను చాలా మంది కౌన్సిలింగ్ తీసుకున్నాను అంతే. ఏం చేయొద్దు, సినిమాల్లో లాగా డ్యూయట్లు పాడక్కర్లా, జస్ట్ భుజం మీద ఒక చేసి తిన్నావేరా. లేదు మేడం, ఓకే. తను ఎక్స్పెక్ట్ చేసిందిలేండి. అంటే నాకు ఒక్కసారి కూడా రోజు ఇవ్వలేదు, డేట్ లేదు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, లేదు. ఇవ్వు, ఇప్పుడు. ఏ అక్కడ ఐ లవ్ యూ పెట్టగలేంది, ఇక్కడ ఇక్కడ రోజు ఇవ్వలేవా ఏంది? 10 సార్లు చెప్పొచ్చు. మేము అది క్షమించేసినప్పుడు నువ్వు రోజు ఇవ్వలేవా ఏంది? నువ్వు ఆస్తులు అంతస్తులు ఇవ్వక్కర్లేదురా పిచ్చోడా, ఓ మోర మల్లెపూలు ఇస్తే చాలు. చాలా సార్లు 100 అడిగాను, కోట్ల పూలంటే రూపాయలు, ఇష్టం ఉండదు. 100 కోట్ల ఆస్తులతో సమానం. ఇంకా మీ మగాళ్ళకి ఆ లాజిక్ తెలీదు. నాకు ఫ్లవర్స్ ఆడవా దేవుడా. ఆమెకి లేదు కదా, ఆమెకి లేదు కదా నాన్న. నువ్వు కాస్త మాస్క్ వేసుకొని ఒక ఫ్లవర్ ఇచ్చే అయిపోతుంది. ఏమ్మా మీ ఆయనకి ఫ్లవర్ ఎలర్జీ ఉంది, ముందు ప్రస్తుతానికి అది విత్డ్రా చేయి. ఎప్పుడో మానేసాను మేడం. ప్రేమ చూపించి ఒక హగ్ ఆయన కోసం మానేసి తిన్నావైరా, మనం తిందాంరా, కలిసి కూర్చొని తినండి, కలిసి కూర్చొని ఆనందంగా షేర్ చేసుకో. కండిషన్ ఏంటి అంటే, ఐ మీన్ కండిషన్ అంటే అబ్బాయి బయటికి వెళ్తే కంపల్సరీగా ఎక్కడ ఉన్నాడో లైవ్ ట్రాకింగ్ పెట్టి, అంటే ఐ మీన్ లైవ్ చెయ్యొద్దు. లొకేషన్. చెప్పేసాం. నేను చెయ్యొద్దు. ఎప్పుడూ చేయలేదు అంటే మేడం. Promise ఒక్క నేను మాట. ఎప్పుడూ చేయలేదు. అదే అసలు ఇప్పుడు మొన్న అటాక్ కూడా కారణం అదే మేడం. ఏంటంటే నేను నాకు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అరే, అయింది. ఆవిడ పెట్టింది నీ గొల్ల మండింది, నువ్వు పడ్డా, ఆవిడ మీద పడింది, ఇద్దరు కలిసి కొట్టుకున్నారు. ఆ, గాయాలు నీకైనా నువ్వు బయటకు వచ్చావు. ఇది ఆ అమ్మాయికి అవ్వలేదు, ఆ అమ్మాయి అందరి చేత అంటే తిట్టుకుంటుంది. మా కొలీగ్స్ అందరికి కూడా నేను ఏం చెప్తానంటే, బాబు నేను టీ కొండలేను, వెళ్ళిపోతాను, ఎందుకంటే మావిడ కొట్టుద్ది, వెళ్ళిపోతాను. అంటే ఇది మీకు సిల్లీగా అనిపించచ్చు, కాకపోతే చెల్లి అనట్లేదమ్మా. సండేస్ నీకు అమ్మాయికత్వం అనాలో, ఇంకా నాకు సండేస్ అర్థం అయితే కాక, కంపల్సరీ బోళాతనం అనాలో అర్థం కాదు. సండేస్ అయితే కంపల్సరీ ఇంట్లో లాక్డ్. ఒకవేళ నేను బయటికి బైక్ తీసానా, కార్ తీసానా, ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళు, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. వాళ్ళ ఫోన్ సండే అసలు కాదు మేడం, అట్లా ఏ పార్క్ ముగ్గురు కలిసి పోవచ్చుగా. ఉన్న 4 ఆదివారాల్లో సరదా 2 కడగటం ఆదివారాలు. వేరు, సస్పిషన్ తో వెంట పడ్డం వేరు. అది సరదా కరెక్టే. కడగటం 4 ఆదివారాల్లో 2 ఆదివారాలు నీ కార్ నీది, నీ బైక్ నీది, నీ షికార్ నీది, నీ షీ నీది. మిగిలిన 2 ఆదివారాలు ఉన్నాయిగా, అదిగో ఉంది కదా నీ జీవితంలో. అరగంట గంట స్పెండ్ చేయలేవా చక్కగా బయటికి తీసుకొని వెళ్ళి? చూడు తల్లి, తప్పు చెయ్యాలని మగాడు అనుకుంటే నువ్వు ఎన్ని చేసినా ఆపలేరు. అసలు ఆడది కూడా అదే చెప్తున్నా. నువ్వు కంట్రోల్ చేయాలనో లేకపోతే నువ్వు బయట పెట్టాలి అనుకున్నా, నువ్వు ఎన్ని ఎలిగేషన్స్ చేసినా ప్రపంచము చట్టము ఆడదాని వైపే ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకో. ఇద్దరికి పక్కన మైనస్లు ఉన్నాయి. ఏమ్మా, ప్రేమతో దగ్గరికి తీసుకో, కావచ్చు ఎన్నో కాదు, అతనికి ఇష్టమైంది చెయ్యి. ఇప్పుడు అతను చెప్పాడు, అవన్నీ మీరు అడ్జస్ట్ అయినా కూడా అతను అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం, డెసిషన్ తీసుకోండి. మీ జీవితాలు మీవి. కానీ ఒకసారి ట్రై చేయండి. విడిపోవడం అనేది ఒక సంతకంతోటే వెళ్తుంది, కానీ కలిసి ఉండడం అనేది 100 ఏళ్ల సంతకాలతోటి నడుస్తుంది. ఆలోచించుకొని ముందుకు అడిగేయండి. మా పేరెంట్స్ నా కొడుకుని చూసి కలిసి 4 years అవుతుంది, అంటే మనవాడిని కలిసి. అంటే దానికి కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది. ఏంటంటే కలవమను, ఎవరు వద్దన్నారు, కాకపోతే ఫస్ట్ నన్ను ఫేస్ చేయాలి. నేను అన్నాను, అరే వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఇప్పుడు చాలా ఇదిగా ఉన్నారు, పంతంగా ఉన్నారు, వాళ్ళు పాపం పిల్లోని చూడక అల్లాడుతున్నారు, పోనీ నేను వాళ్ళని వాడిని తీసుకెళ్ళి నేను చూపిస్తాను. కుదరదు, తల్లి లేకుండా కొడుకు ఎక్కడొచ్చాడు, కాబట్టి నాతో కలవాలి, ఫస్ట్ నన్ను కలిస్తేనే నా కొడుకుని ఎలా చేస్తాను అని అంది. వాళ్ళు ఏమన్నారంటే పేరెంట్స్, నాకు అంత ధైర్యం లేదు, నీ వైఫ్ని కలవలేను కానీ మనవాడినే త్యాగం చేస్తామని చెప్పేసి వదిలేశారు. వాళ్ళు నిరంతరం బాధపడడం చూస్తున్నాను. దీనికి ఆన్సర్ నేను చెప్పొచ్చా మేడం? ఆయన అంటున్నారు కదా, ఇది కూడా ఎలిగేషన్ తప్పు. నేను చాలాసార్లు వీడియో కాల్ చేసి మాట్లాడిపోయండి, లేకపోతే నేనే ఇచ్చే ఐడియా తీసుకెళ్ళండి, కానీ నాకు చెప్పి తీసుకెళ్ళి. ఒకటి ఈ ఇన్సిడెంట్కి నేను జస్టిఫికేషన్ ఇస్తాను. స్కూల్కి నేను ఆ రోజు బస్కి వెళ్ళిపోయాను మ్యామ్, ఈయనని చూసుకోమని చెప్పి బస్కి బాక్స్ అని సర్దేసి నేను వెళ్ళిపోయా. ఆ రోజు సాటర్డే హాఫ్ డే ఉంటుంది. టిఫిన్ బాక్సెస్ లెట్టానికే ఉంటాయి కదా, నేను టిఫిన్ బాక్స్ సర్దేసి మా బాబుని దింపేసి వెళ్ళండి అని చెప్పాను. అయితే నాకు కాల్ వచ్చింది. నేనేమనుకున్నా, బాబు వెళ్ళిపోయాడు అని అనుకున్నా. కాల్ వచ్చింది, లంచ్ బాక్స్ రాలేదు, ప్లస్ మీ ఎప్పుడు అంటే 11:30 అది లంచ్ బాక్స్ వచ్చినప్పుడు మీ బాబుని తీసుకుని వెళ్ళిపోయారు మీ హస్బెండ్ అని అన్నారు. నాకు ఆబ్వియస్గా కంగారు ఉంటుంది కదా, కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. హస్బెండే అంటే నాన్నే కంగారు అయ్యి మొత్తం ఫోన్లు చేసింది. నా ఫ్రెండ్ కి, నా కామన్ కొలీగ్స్ కి అందరికి ఫోన్లు చేసింది. ఆయనకే చేశాను నేను. నాకు చేసింది, అవును నాకు చేసింది. కాల్ లిఫ్ట్ చేయలేదు, పిల్లోని తీసుకుని వెళ్ళాను. ఎందుకంటే మా పేరెంట్స్ కి పిల్లోని చూపిద్దాం, అది మేడం, ఇది దొంగచాటుగా నేను నా పేరెంట్స్ కి నా పిల్లోని చూపించాను. ఇప్పటి వరకు ఆయన వర్షన్. ఇప్పుడు నేనేమన్నా అంటానా, ఇలా మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకెళ్తా అంటే
నేనేమన్నా అంటానా, నేను ఆఫీస్లో ఉన్నాను. అంటారేమో భయానికి భయానికి చెప్పలేదు. ఒక్కసారి చెప్పి చూస్తే తెలుస్తుంది కదా మ్యామ్, నేను అంటాను. ఆయన ఊహించుకుంటున్నారు. ఇప్పుడు తర్వాత విషయం నేను అన్ని చాలాసార్లు ఊహల్లోనే అడిగాను. నడిచినాయి. ఇప్పుడే అడగండి తన్ని, ఎన్నిసార్లు నేను తన్ని పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాను అంటే ఆ మాట అందా లేదా అడగండి. ఏది తల్లి లేకుండా పిల్లడు వచ్చాడా ముందు అది నేను చెప్తా. దాని జస్ట్ బాబుని 6 months అప్పుడే వాళ్ళ అమ్మగారికి ఇచ్చేయమన్నారు. 6 months అప్పుడే మా అమ్మ పెంచుతుంది, మనం వెళ్ళిపోదాం ఒరిస్సా. అప్పుడు నేను ఈ విషయం అన్నా. బాబు తల్లి లేకుండా బాబు ఎలా వచ్చాడు? మరి 4 years నుంచి అమ్మ వాళ్ళు చూసారా పిల్లోడిని? చూసారా లేదా అది చెప్పు నాకు. ఈ 4 years లో చూసారా అంటే మీరు తీసుకెళ్ళ మా అత్త నేను మొన్న కూడా ఒక్కటే చెప్తాను. ఒక్క మాట సరే మీ ఇద్దరు తగువాడుకుంటారా? తగులాడు కదా నేను ఒక్కటే చెప్తా. ఒక్కటే తగులాట్లో సొల్యూషన్ వస్తుంది మాట. నేను ఏమంటున్నా అంటే మొన్న కూడా అన్నాను, నేను తీసుకురండి మీ అమ్మగారు అని. నా మీద కోపం ఉంది. ఓకే, మనవాడు ఏం చేశాడు? మా అమ్మ వాళ్ళు అవును, ఆ డైలాగ్ అంది, నేనే ఒప్పుకుంటాను. కాకపోతే ఇప్పుడు తిన్న కండిషన్ ఏంటంటే మా పేరెంట్స్ పిల్లోడిని కలవాలంటే ముందు తిన్నే కలవాలి. అవునా కాదా చెప్పమానండి. నేను చాలాసార్లు వీడియో కాల్ కూడా చేయించమని చెప్పాను. వీడియో కాల్ ఏంటి మేడం? నేను లైవ్ లో కలిపిద్దాం పిల్లోడిని, ఒకసారి ఎత్తుకుంటారు మనం అంటే. నువ్వు చిన్నదాని, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకుండే ఇది పెద్దరికం యొక్క అహం ఉంటుంది. అన్నీ వదిలేసి ఇప్పుడు ఈ క్షణం చక్కగా మీ అత్తగారింటికి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు. ఏం పర్వాలా, నీ తల్లిదండ్రులతో సమానం. వాళ్ళకి సారీ చెప్పు. ఏదైతే నీ వల్ల వాళ్ళకి డ్యామేజ్ జరిగిందో, వాళ్ళ వల్ల నీకు డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నారో అన్నీ ఇది చేసి చిన్న సారీ మనస్ఫూర్తిగా చెప్పు, మొక్కుబడిగా కాదు. చెప్పి మనవన్ని వాళ్ళ చేతుల్లో పెట్టు. కావాలంటే హాలిడేస్ ఉన్నాయి కదా, హాలిడేస్ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర దింపు. హ్యాపీగా వాళ్ళు చూసుకుంటున్నారు. ఎమోజీ ఫాదర్కి మదర్కి చెప్తున్నాను, చిన్న చిన్న గొడవలే చిలికి గాలివానయ్యి ఇవాళ ఈ స్థితికి వచ్చినాయి. పెద్దవాళ్ళమి మనం చాలా పెద్ద మనసు చేసుకోవాలి. మీ కోడలు తప్పే చేసింది అని మీరు అనుకుంటున్నారు, సరే. కానీ తను మిమ్మల్ని క్షమించమని వచ్చినప్పుడు మాత్రము మీ పెద్దరికాన్ని చూపించి తల్లిదండ్రులుగా మీ కొడుకు యొక్క భవిష్యత్తుని చూసుకొని ఆలోచించి, మీ మనవడి భవిష్యత్తును ఆలోచించి తనను క్షమించి మీ కోడల్ని మీ కొడుకుని అక్కుని చేర్చుకోండి. ఒక కుటుంబం నిలబడుతుంది. ఈ తగువుల్ని ఇలాగే పెంచుకుంటూ పోతాం, తెంచలేమనే అనే మాటలు దయచేసి మీరు కూడా ఆ మొండితనం నుంచి బయటికి రండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో మీ కోడల నుంచి మళ్ళీ మీకు ఏదైనా ఉత్పన్నం అవుతాయి అనుకుంటే అవి నిజమైతే గనక మేమే మీకు సపోర్ట్ చేస్తాం. వాస్తవంగా అందరి ముందు నేను మీకు చెప్తున్నా, అమ్మ వెంట పెట్టుకొని మీ పేరెంట్స్ ఎక్కడున్నారో తీసుకెళ్ళి మీ కొడుకుతో సహా తీసుకొని వెళ్ళి క్షమాపణ చెప్పు. ఇంత జరిగింది ఏ ముఖం పెట్టుకున్నానే దీనికి వెళ్ళకండి. ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇవాళ మీ కుటుంబం మొత్తం ఇవాళ చూపించే చొరవ ఎన్నో కుటుంబాలకి ఆదర్శప్రాయం అవుతుంది. అమ్మ మీకు వారికి కూడా చెప్తున్నాను, ఒక బ్రదర్గా చెప్తున్నాను సార్. మీరు మీ కోడల్ని దగ్గరికి తీయండి, మీ మనవడిని అక్కన చేర్చుకోండి. వీళ్ళు కలిసి ఉండాలని ఆకాంక్షిద్దాం. ఉంటారనే కోరుకుంటున్నాను. ఇంకేమన్నా ఉన్నాయా? నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఇక్కడ జాబ్ రిజైన్ చేశారని తెలిసింది. ఎందుకు రిజైన్ చేసిన? వేరే చోట జాయిన్ అయ్యాను. నాకు చెప్పలేదు మేడం. ఎప్పుడు జరిగింది అది? ఇప్పుడు ఈ కేసు పెట్టక ముందే. మరి ఇప్పుడు రీసెంట్గా కదా, రీసెంట్గా మీ ఇద్దరు మాట్లాడలేవు కదా. పెట్టక ముందే అంటే ఈయన హాలిడేస్ ముందే రిజైన్ చేసి నాతో 3 days కలిసి ఉన్నారు. నాకు రిజైన్ చేసిన మాటలే లేవు మేడం, కానీ మాటలు లేకపోయినా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ డే తనకి వెళ్ళేటప్పుడు మనీ ఇస్తున్నాను, చేయడానికి కూడా దానికి మనీ ఇస్తున్నాను. ఒక్క సాటర్డే ఆపాను. ఎందుకంటే చచ్చేంత కన్సర్న్ ఉంది ఒకరి మీద ఒకరికి, పెసరంత ప్రేమ లేదు, అది ఆవగింజంత నమ్మకం లేదు. ఆ రెండు పెట్టుకుంటే మీరు ఎంత ఆనందంగా ఉంటారయ్యా. అదే కదా, ఎంత అద్భుతంగా ఉంటారు చెప్పండి. మాటలు లేకపోయినా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మేడం. సరే, తన భయం ఏంటంటే నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంకొక అమ్మాయిని చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నావా? ఆల్రెడీ చెప్పాను కదా మేడం, ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయను అని. నచ్చాడా బిడ్డ? నచ్చాడు నాకు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, నాకు కలిసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా? ఇలాగే కొట్లాట చేస్తారా? అమ్మ నువ్వు మారాలి, నువ్వు నాకు ఉందంటే కుదరదు. నేను నిజంగా చెప్తున్నా, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఏమైంది, నీ సంసారం నిలబెట్టుకోవాలి అనంటే కొన్ని చెయ్యాలమ్మా, తప్పదు. యూ హ్యావ్ టు ఫాలో దట్. హెల్త్ ఎవ్వరికి బాగోదు, మాకు బాగోదు, కానీ ఎన్ని చేయాలి? ఎందుకంటే ఒక బాధ్యత తల్లి. రేపొద్దున నా బిడ్డకి ఇవాళ నేను ఏదైతే చేశానో అది ఇంకొకరు చేయాలి. నా బిడ్డకి రేపొద్దున నేను ఉంటానో లేదో తెలియదు, కానీ ఈ పని సమాజంలో ఎవరో ఒకళ్ళు చేయాలి. అది ఒక్కటే. కలిసి ఉండండి బేట. జరిగిందన్నీ మర్చిపోండి. ఎవడెన్ని రాతలన్నా రాసుకోండి, ఏ స్క్రీన్ ఎలా అన్నా కనపడనివ్వండి. బిడ్డ, మీ మధ్య ఒక బిడ్డ ఉన్నాడు, వాడిని దయచేసి అన్యాయం చేయకండి. ఆమె కొన్ని వర్డ్స్ చెప్పింది, ఆ బాధ్యతలు నిలబెట్టుకోలేదనుకోండి,
ఖచ్చితంగా మేము నీకే సపోర్ట్ చేస్తాం. ఎవరు భరించలేరు నాన్న. అలాగే ఆమె కూడా భర్త అన్న తర్వాత కొంత ప్రేమ, అది కొంతమంది మగాళ్ళలో ఉండదు. మీరేంటంటే మేము ఇలాగే ఉంటాం, ఇదే సంసారం అని మీరు అనుకుంటారు. నువ్వు ఒక మెట్టు దిగు, తను 4 మెట్లు దిగుతుంది. ఆప్యాయత, ప్రేమ, నమ్మకం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం పెంచుకోండి. ముందు ఆ స్పైయింగ్లు మానేసి, అర్థమైందా? నీ భర్త 10 రోజులు వెళ్ళిపోయినా 11వ రోజు ఎత్తుకురావడానికి పోలీసులు ఉన్నారు. ఎత్తుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టడానికి మాలాంటి వాళ్ళం ఉన్నాం. కాబట్టి నువ్వేం భయపడక్కర్లా. అర్థమైందా నాన్న? ఇవాళ మేము ఇంతసేపు మీ ఆవిడ కోసమే మేము ఇక్కడ కూర్చున్నాం. ఆవిడని చెప్పింది, నీకేం కావాలో నువ్వు చెప్పావు. ఆమె చేయడానికి మేము ఒప్పించాం కాదు, ఆవిడ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే చేయగలుగుతుంది. మేమేం బలవంతంగా చేయలేం. దయచేసి జరిగింది మర్చిపోయి ముందుకు అడుగు వేయాలని మేము కోరుకుంటున్నాం. చూశారు కదా, ఏదో ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళ నుంచి లేకపోతే రేటింగ్ తెచ్చుకోవాలనో లేకపోతే వ్యూస్ పెంచుకోవాలనో ఉద్దేశం అయితే సుమన్ టీవీకి లేదు. అలా ఉండింటే అతని ఇంటర్వ్యూ సపరేట్గా చేసి ఆమె ఇంటర్వ్యూ సపరేట్గా చేసి ఇంకా దాన్ని పెంచి, లేదు అంటే ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చేసేదానికి లేదా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేదానికి ట్రై చేసి ఉండేవాడు. బట్ అలా అనుకోవట్లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని, అందులో ఒక బాబు ఉన్నాడు, అందుకనే ఇద్దరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఒక బాధ్యతగా తీసుకొని ఆవిడ రిక్వెస్ట్ చేశాను నేను. ఆవిడ రిక్వెస్ట్ చేస్తే వెంటనే ప్రియా చౌదరి గారు కూడా తప్పకుండానమ్మా ఇద్దరిని కలిపేదానికి నేను ఎప్పుడు ముందే ఉంటానని చెప్పి ఆవిడ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే మీరు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. ఆవిడ చాలా బిజీ ఉన్నా కూడా పాపం 3 hours 4 hours ఇక్కడ టైం స్పెండ్ చేశారు వీళ్ళ కోసం. అందుకోసమైనా మేము ఇంతమంది కోరుకుంటున్నందుకైనా మీరిద్దరూ మంచిగా ఉండాలని, ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.